కొండన్న అనే దళిత రైతుకు 1974లో ఈ యొక్క భూమిని అసైన్ చేయడం జరిగింది. ఆ అసైన్ తర్వాత వాళ్ళు ఆ పెదపూరి చెన్నప్ప కుటుంబ వారసులైన వాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత ఆ భూమిని నేటు ఇప్పటి వరకు సాగు చేసుకుంటూ ఆ యొక్క భూమిలో జీవనోపాధి పొందుతున్నారు. అయితే గత ప్రభుత్వం హయాంలో ఎస్సీలకు సంబంధించిన భూమిని ఆ కుటుంబము వారసులైనటువంటి కిరణ్, తర్వాత లక్ష్మణ, తర్వాత రవీంద్ర అనే బాధితులు ఆ భూమిలో గతంలో నుంచి ఖాదీ బోర్డు ద్వారా తనఖా పెట్టి లోన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కంకర్ మిషన్కి సంబంధించిన మిల్లర్ కూడా ఆ భూమిలో వేసుకొని జీవనోపాధి పొందేటోళ్ళు. తర్వాత క్రషరు, తర్వాత పట్టు పరిశ్రమకు సంబంధించిన పంటలు, మల్బెరీ పంటలు కూడా వేసుకొని, తర్వాత ద్రాక్షని కూడా అక్కడ పండిస్తూ ఈ యొక్క 70 సంవత్సరాల కాలంలో జీవనోపాధి పొందుతున్న క్రమంలో ఎప్పుడైతే ఖాదీ బోర్డుకు సంబంధించి 30 లక్షల లోను ఆ భూమి మీద తీసుకోవడం జరిగింది ఆ కుటుంబము. ఆ యొక్క లోన్ను చెల్లించాలని గౌరవ కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడి గారికి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి తనఖా ఉన్నటువంటి లోన్లకు సంబంధించి వడ్డీలు తర్వాత పెరిగిపోతున్నాయి, మేము ఇబ్బంది పడుతుంటామంటని చెప్పేసి కలెక్టర్ గారికి ఆ కుటుంబ సభ్యులైనటువంటి వారసులైనటువంటి రవీంద్ర, కిరణ్, లక్ష్మణ అనే వాళ్ళు రైతులు, దళిత కుటుంబానికి సంబంధించిన రైతులు కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఎప్పుడు 2021 సంవత్సరంలో ఈ యొక్క అర్జీని పరిశీలించి గంధం చంద్రుడి గారు కలెక్టరు, గౌరవనీయుల కలెక్టరు అర్జీని పరిశీలించి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఆ రిపోర్ట్ని డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వమని ఆర్డీఓ గారిని, తహసీల్దార్ గారిని అడగడం జరిగింది. వాళ్ళు ఆ యొక్క రిపోర్ట్ని ఎవరైతే సాగులో ఉంటున్నారో, ఎవరికైతే అసైన్ చేసినామో ఆ ల్యాండ్ని పర్టికులర్గా పెదపూరి చెన్నప్పకు సంబంధించిన వారసులైనటువంటి వీళ్ళు ముగ్గురు పేర్ల మీద కూడా కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. 22A అంటే అసైన్మెంట్ యొక్క భూముల నిషేధిత జాబితా నుంచి మమ్మల్ని తొలగించి మాకు ఎన్ఓసి ఇస్తే ఈ రుణాలను మేము తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తాము, ఖాదీ బోర్డుకు సంబంధించిన రుణాలను చెల్లిస్తామని చెప్పేసి కలెక్టర్ పెట్టుకున్న అర్జీ మీద డీటెయిల్డ్ అయిన రిపోర్ట్ని వీళ్ళు సాగులోనే ఉన్నారు, వీళ్ళకి పర్టికులర్గా ఖాదీ బోర్డులో 30 లక్షల లోన్ ఉందని చెప్పేసి అప్పుడున్నటువంటి తహసీల్దారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు, తర్వాత గుణభూషణ్ రెడ్డి గారు ఆర్డీఓ వీళ్ళిద్దరూ కూడా కలెక్టర్కి నివేదికన పంపించడం జరిగింది. 1974 సంవత్సరంలో మాకు పట్టా మా తాతగారికి ఇచ్చినారు. నేను కొడుకు మనవడు అవుతాను మా తాతకు. మమ్మల్ని చాలా మోసం చేసి వాళ్ళు ఈ విధంగా తీసుకున్నారు. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచు. ఒడ్డిపల్లి, ఆత్మకూరు మండలం ఒడ్డిపల్లి, అనంతపురం డిస్టిక్కి తాలూకా అనంతపురంకి చెందింది. ఒడ్డిపల్లి గ్రామంలో 314 సర్వే 314-1 సర్వే నెంబర్, దానికి న్యాయం చేయాలిగా కోరుచున్నాం. కురుగుంట తాతగారికి ఇచ్చిన 1974 సంవత్సరంలో ఇప్పుడు మిలిటరీ అతను స్వాధీనం చేసుకున్నాడు, అది న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. 314-1 ఒకటో లెటర్ 5 ఎకరంలో. నా పేరు ఆకులేడు ఓబిలేసు, జేబీఎంసీఆర్ ఫౌండరు. ఇప్పుడు ప్రస్తుతము జరుగుతున్న భూ కుంభకోణాల్లో ఇది ఒకటి. దీంట్లో న్యాయబద్ధంగా వీళ్ళకి ఇవ్వాల్సింది దాన్ని మిలిటరీ వారి పేరు మీద అంటే ఫేక్గా సృష్టించి ఇవ్వడం అనేది కరెక్ట్గా క్లియర్గా ఉంది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు. కానీ వీళ్ళకు మళ్ళా ఇవ్వాలంటే వీళ్ళను తిప్పుతూ 2 సంవత్సరాల నుంచి తిప్పుతూ ఉన్నారు. ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంటే అధికారులు ఏ కోశాన కూడా బాధితులకు న్యాయం చేయలేదు. ఇదే కాదు, రాష్ట్రంలో తీసుకుంటే ఒకరి పాస్బుక్ ఒకరి పేరు మీద ఉండేది, ఒకరి పేరు మీద, ఒకరి భూమి ఒకరికి మార్చేది రెవెన్యూ అధికారులే. ఒకరి పాస్బుక్ ఇచ్చినారంటే రెవెన్యూ అధికారి చేస్తాడు.
ఒకరి భూమి ఇంకోరి పేరు మీద చేయడంతో ఆ బాధితుడు వచ్చి నా భూమిని వేరే వాళ్ళకు ఇచ్చినారు, అన్యాయం జరిగింది, ఇట్లా పాస్బుక్లు చేయించుకున్నారు, ఆన్లైన్ ఎక్కించుకున్నారు అంటే న్యాయబద్ధంగా వాళ్ళకి చేసేది పోయి ఎవరైతే అక్రమంగా పాస్బుక్లు చేయించుకున్నారో వాళ్ళ పక్షాన్ని అధికారులు ఉంటున్నారు. వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా. విచారణ చేసిన తర్వాత ఎవరి భూమి ఎవరిది అనేది వీళ్ళకు క్లియర్గా తెలుసు. కానీ నిజమైన బాధితులకు ఆ భూమిని చేసేదానికి వాయిదాలు వేస్తూ సంవత్సరాలు పడుతున్నా వాళ్ళని తిప్పుతూనే ఉంటారు. స్పందన కార్యక్రమం జరుగుతుంది, మన రెవెన్యూ సదస్సులు జరిగినాయి. క్లియర్గా నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి బాధితుడు వచ్చి అర్జీ ఇచ్చుకుంటే రెవెన్యూ వాళ్ళకి తెలుసు వాళ్ళకే వర్తిస్తుందని. అయినా కూడా బాధితుల పక్షాన లేరు రెవెన్యూ వాళ్ళు. ఎవరైతే అన్యాయంగా తీసుకుంటారో వాళ్ళ పక్షాన అంటారు. పాస్బుక్లు మార్చేది రెవెన్యూ వాళ్ళు మారుస్తారు కానీ సామాన్యులు మార్చేకైతుందా? ఈ విషయం తెలుసు. అన్యాయం జరిగింది, అక్రమంగా చేసినారని పై అధికారులకు తెలిసినా వాళ్ళపైన రెవెన్యూ వాళ్ళపైన చర్యలు తీసుకోరు.